వెల్కమ్ టు టీవీసీ న్యూస్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో విజయోత్సవాలలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళలను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని, ఒక అన్నగా అండగా నిలిచి మీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 3 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు. సిలిండర్ రాయితీ ఇవ్వడంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులకు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నామన్నారు. మహిళలు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటే విజయం సాధిస్తారు అనే నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకు గత సంవత్సరం అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఈ విద్యా సంవత్సరం 1,90,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పొందారని, ఇది మహిళల విజయమన్నారు. ఈ ప్రభుత్వం మాట తప్పదని, ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు 3,500 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఇచ్చామని, వచ్చే సంవత్సరం 3,500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆయన చెప్పారు. మీ విజయ గాథలు చూసిన తర్వాత మహబూబ్ నగర్ మహిళా నగర్ అయ్యిందన్నారు. 30,000 మహిళా సంఘాలు ఉన్నాయని, మయూరి కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కోసం వెంటనే నివేదికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేసిన కృషితో మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీలో లా మరియు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు అయ్యిందన్నారు. అందుకే మహబూబ్ నగర్ పట్టణంలో ఎడ్యుకేషన్ బాగుందని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి మహబూబ్ నగర్ కు వస్తున్నారని ఆయన చెప్పారు. బీసీ విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు కోసం మహిళా సంఘాల సభ్యులకు ఎకరం భూమి కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ప్రతి వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని, తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్ నగర్ మహిళా సంఘాల సభ్యులు ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు 1,67,00,000 వడ్డీ లేని రుణాలు అందజేశారు. బ్యాంక్ లోన్ ద్వారా 7,90,00,000 విలువైన రుణాలను అందజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన 2 మహిళా సంఘ సభ్యుల కుటుంబ సభ్యులకు 10 లక్షల చొప్పున ఇరు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వివిధ మహిళా సమాఖ్య సంఘాలకు చెందిన విజయవంతమైన మహిళలు లహరి, అనిత, వరలక్ష్మి, హేమలత, ఇర్ఫానా బేగంలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. సంబరాలు చేసుకుంటున్నాం. సరే, సంబరాలు చేసుకునేంత ఏం చేసినాం చెప్పలే. ఈ 16 నెలల్లో మహిళలు సంబరాలు చేసుకునేటంత, మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టేటందుకు మీ అన్న ఒకరు వచ్చిండ్రు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు. మీ అన్న తోడ ఉండకున్నా మీ బాధలు తెలిసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని కోటీశ్వరం చేయాలి అని చెప్పి వచ్చిన మొదటి రోజు నుంచి మీ గురించి ఆలోచన చేస్తున్నాడా లేదా? 3వ రోజు అసెంబ్లీలో మేము ఉన్నాం. అసెంబ్లీ ఇట్లా స్టార్ట్ అయిందో లేదో, 2 రోజులు అయిందో లేదో, 3వ రోజు మా చెల్లెళ్లకు అక్కలకు ఒక కానుక ఇస్తా అని చెప్పి మీకు ఆ రోజు ఒక కానుక ఇచ్చిండు. మేమందరం కూడా దాంట్లో పాల్గొన్నాం. అసెంబ్లీ ప్రాంగణంలోనే. ఏం కానుక అది గుర్తుందా? ఉచిత బస్సు కానుక. అసెంబ్లీ మొదలైన 3వ రోజుకే మీకు కానుక ఇచ్చిండు. ఆ తర్వాత ఎల్పిజి సిలిండర్లలో చాలా మందికి రాయితీ ఇచ్చిండు. ఆ తర్వాత ఫ్రీ విద్యుత్ ఇచ్చిండు మీ అందరికీ. ఆ తర్వాత రుణమాఫీ చేసిండు చాలా మందికి. ఆ తర్వాత ఈరోజు మహిళలను కోటీశ్వరాలను చేస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి బకాయిలు పడ్డ వడ్డీ లేని రుణాలను కూడా మీ అందరికీ ఒక్కొక్కరిగా జిల్లా వారీగా మీ అకౌంట్లలో వేస్తా ఉన్నాడు. ఇంకా చాలా చేయాలని చెప్పి కోరికుంది మన రేవంత్ రెడ్డి గారికి. మిమ్మల్ని పెట్రోల్ బంకుల ఓనర్లు చేసింది, మిమ్మల్ని మహిళా శక్తి క్యాంటీన్ ఓనర్లను చేసింది. ఎప్పుడు రివ్యూ తీసుకున్నా కలెక్టర్లకు, మిగతా అధికారులకు ఒక్కటే చెప్తాడు,
తెలంగాణ భారతదేశంలో అగ్రభాగంగా ఉండాలన్నా దాన్ని నిలపాలన్నా మన మహిళలు ముందుకు రావాలి. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు స్వీకరిస్తే తెలంగాణ అద్భుతంగా ముందరికి పోతుంది. అందుకే మొట్టమొదటగా ఏం చేసిండు, మన పిల్లలను బాగు చేసుకోవాలి, వాళ్ళకి మంచి చదువులు చదివించాలని చెప్పి మిగతా వాళ్ళతోటి కాదు, కొత్తగా ఒక పెద్ద బాధ్యత మా చెల్లెళ్ళ మీద పెడతా అని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల దానికి మహిళా సంఘం అధ్యక్షురాలని చైర్మన్గా చేసిరు కదా. మీరు అందరు చైర్మన్లే కదా. ఒక్క సంవత్సరం మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఇంతకుముందు మా చెల్లెలు ఇక్కడ వచ్చి చెప్తా ఉంది, మా ఊర్లో ఎన్రోల్మెంట్ డబల్ అయింది అని. ఆ ఊర్లోనే కాదు, మాచన్పల్లిలోనే కాదు, మహబూబ్ నగర్లోనే కాదు, తెలంగాణ మొత్తం మీద ఈరోజు మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యత పెట్టినందుకు 1,90,000 మంది కొత్త విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతా ఉన్నారు. అది కేవలం మీ విజయమే. మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు అది మా విజయం కూడా. ఏ పని మీకు అప్పచెప్పినా, ఎటువంటి కష్టమైన పని మీకు అప్పచెప్పినా సునాయాసంగా చిటికెలు వేస్తూ పనిచేసే గొప్ప శక్తిని ఆ భగవంతుడు మీ అందరికీ ఇచ్చిండు. ఇన్ని సంవత్సరాలు ఆ శక్తి కప్పివేయబడ్డది. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ ముసుగును తొలగించినాం, మీ చేతికి అధికారాలు ఇచ్చినాం. దాని రిజల్టే ఈరోజు అద్భుతంగా కొనసాగుతున్న మహిళా ఉద్యమం. అందుకే ఈ సంబరాలు, మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకే ఈ సంబరాలు. మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తా అని మేము చెప్తున్న మాటను మీరు మనస్ఫూర్తి మహిళా శక్తి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలు పెట్టుకున్నాం. గుర్తుందా? సో ఇదే నెలలో గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్ నగర్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ ని మన కలెక్టరేట్ లో ప్రారంభించుకున్నాం. ఆ క్యాంటీన్ సంవత్సర కాలంగా చాలా చక్కగా అక్కడ నడవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మహిళా శక్తి కింద చాలా రకాల కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి ఈ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు, మనం వివిధ కార్యక్రమాలు, అంటే అది క్యాటిల్ బర్రెలు కొనుక్కోవడం నుంచి పౌల్ట్రీ ఫార్మ్స్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి, ఇలాంటివి చాలా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం మహిళలకి అత్యంత ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని చేసినా కూడా మహిళల ద్వారా జరిగితే అది చాలా బాగా జరుగుతుంది, చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి పనిని కూడా మహిళల చేత చేయించడం, మహిళలకి అప్పగించడం అనేది చేయడం అనేది మనం చూస్తున్నాం. అది మహిళల ద్వారా చేయించడమే కాకుండా దాని ద్వారా మహిళలకి ఎక్కువ ఆదాయం వచ్చేలాగా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మనకి ఇందాక మన ముందు మాట్లాడిన వారు చెప్పినట్టు మనము ఈ బస్సు కొనుక్కున్నాం. ఒక మండల సమాఖ్య నుంచి మనం బస్సు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకిచ్చాం. దాని ద్వారా మనకి కొంత ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఆదర్శ పాఠశాలల ద్వారా స్కూలు రిపేర్లన్నీ కూడా మనం చేసాం. మన జిల్లాలో దాదాపు 20 కోట్ల పైన ఈ ఆదర్శ పాఠశాలల ద్వారా ఈ పనులు చేయించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం స్కూల్ పిల్లల యూనిఫామ్స్ కూడా మన మహిళా సంఘాలే కుట్టి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఈ రైతులకి మేలు చేసేలాగా వారు పండించిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో మన మహిళా సంఘాలు నడిపిన ప్రొక్యూర్మెంట్ సెంటర్లే ఎక్కువ శాతం మనకి ఈ వంట కొనుగోలులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ ఇచ్చినా కూడా మన
స్కూల్లో పిల్లలకి ప్లాస్టిక్ వాడకూడదు అన్న అవగాహన కల్పించడానికి స్టీల్ బాటిల్స్ కూడా మేము సప్లై చేస్తామని కూడా చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. సో మీరు మీ కుటుంబానికి సంబంధించిన ఆదాయ మార్గాల వైపే కాకుండా ఊరంతా బాగుపడాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. ఇంతకటి ఆడియో గారు చెప్పినట్టు ప్రతి గ్రామ సంఘంలో ఈ 60 ఏళ్ళు పైబడిన మహిళలందరి సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దివ్యాంగులు ఉంటే